సీతారామని అన్ని చనిపోయిన వాళ్ళకి అత్తులు ప్రశాంతంగా ఉండాలని కలపగలుగుతారు. ఇక్కడ అందరం వచ్చి భక్తులు తెల్లారగట్ల కూడా అమ్మవారికి మండపం పెళ్లి గినక అన్నీ జరిగింది సంబరంగా సంతోషంగా. ఇక్కడ 3 నదులు కలుస్తుంది కాబట్టి జనమంతా వచ్చి ఇక్కడ పవిత్రమైన తానాలు చేస్తున్నారు. ఇది కుడెల్లి జాతర అంటారు నాయన. అందరు కలిసి ఎక్కడెక్కడ జనం అంతా వచ్చి ఇక్కడ మంచి పవిత్రమైన తానాలు చేసి సంబరంగా సంతోషంగా ఆనందంగా పోతున్నారు నాయన. పవిత్రమైన తానం ఇది. నా తండ్రి శంకరుడు పార్వతీదేవి అమ్మ అందరినీ ఆశీర్వదించుతుంది. నా తండ్రి మాది కొరువండి. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఎన్నడూ రాలేదు. ఇంత పవిత్రంగా ఉన్నదని ఎప్పుడూ మేము అనుకోలేదు. ఎంత బాగుందో మాకు చాలా సంతోషమైంది. మా కొరువు కన్నా బ్రహ్మాండంగా ఉందండి. చాలా సంతోషం. మేము అలా స్నానం చేసినాం, దేవుణ్ణి బ్రహ్మాండంగా దర్శనం చేసుకున్నాం. మాకు ఓకే అండి, సంతోషం. నా పేరు సంతోష్ కుమార్ శర్మ అండి. ఇక్కడ అచ్చగొడగా పనిచేస్తున్నాను. ఇక్కడ తీర్థాల అనేది సంగమం అండి. దీనికి విశేషం సంగమం ఎందుకు వచ్చిందంటే త్రివేణి సంగమం ఎందుకు వచ్చిందంటే ఆనాటి 2000 సంవత్సరాల క్రితం ఆత్రేయ మహర్షి, భృగు మహర్షి, మౌద్గల్ మహర్షి 3 ఋషులు తిరుపతి దేవస్థానం నుంచి అక్కడ కళ్యాణం అయిపోయి తదుపరి 3 స్థానానికి వెళ్ళిపోయారండి. ఎటు వెళ్ళారో ఎవరికీ తెలియదు. ఆ 3 కలిసిన త్రివేణి సంగమం. 3 ఏళ్ళు వెళ్ళి కలిసింది ఇక తీర్థాలు కలిశారు. అక్కడ తీర్థాలు కలిసింది త్రివేణి సంగంగా ఏర్పడింది. అప్పుడు 3 నదులు వచ్చినాయండి. ఆకేరు, మున్నేరు, బుగ్గేరు. ఇవి ఏదో కాలంలో క్రేన్ పెట్ట ద్వారా వచ్చినాయి కాబట్టి ఈ ఋషులు ముందు నడుచు వస్తుండే, వెనకాల వచ్చిన దారి లేవండి. ఆకేరు, మున్నేరు, బుగ్గేరు ఈ 3 నదులకి 3 ఋషులు పేర్లండి. ఆత్రేయ మహర్షి, భృగు మహర్షి, మౌద్గల మహర్షిగా పేరున్నాయి. ఇక్కడ విశేషం అనేది ఋషులు తపస్సు చేశారు. ఇక్కడ విశేషం గంగతో కళ్యాణం. ఎందుకయ్యా గంగతో కళ్యాణం అంటే నీళ్ళు భక్తులకు స్నానం చేయడానికి నీళ్లు కావాలి, శివలింగం కూడా నీళ్లు కావాలి. వారు ఏం చేశారంటే గంగమ్మని తపస్సు చేశారు. గంగా ప్రత్యక్షమైతే నాకు కోరిక ఉంది, కోరిక నీళ్ళు ఎప్పుడు వస్తుంది, ఏం కోరిక నన్ను వివాహం చేసుకోవాలని ఆనాడు ఋషులు పెట్టిన పేరండి. గంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి నామధేయం. ఒకటి అలహాబాద్లో ఉందండి, రెండోది మన ఖమ్మం తీర్థాల గ్రామంలో గంగతో కళ్యాణం చేస్తారు. ఇక్కడ ఇంకో విశేషం, అన్ని చోట్ల పాలరాయితో, అన్ని చోట్ల నల్లరాయి శివలింగం ఉంటుందండి. మన దగ్గర పాలరాయి శివలింగం, దాని మీద బ్రహ్మసూత్రం శివలింగం ఉంటుందండి. అది చాలా విశేషం. బ్రహ్మసూత్రం శివలింగాన్ని అభిషేకింటే మనకు ఏ కోరికలున్నా కోరికలు కూడా నెరవేరుతాయి. ఇంకోటి మన దగ్గర నదీ తీరు ఉంది. ఇక్కడ ఇంకో విశేషంగా ఉంది. విశేషంగా చెప్పగలంటే భక్తులు చనిపోయిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి, పూర్వీకులకి చనిపోయిన వాళ్ళకి కర్మకాండ పిండ ప్రదానం పెట్టుకొని వాళ్ళ పాలను నడిపించుకొని భోజనం ఏర్పాటు చేసుకొని అంటే నాన్ వెజ్గా పెట్టుకొని తిని వెళ్ళి ఆచారం తిని నైట్ కళ్యాణం చేసుకొని నిద్ర చేసి తదుపరి మన స్వామివారి దర్శనం. ఇక్కడ అందరూ ఉంటారు, శైవక్షేత్రం కదా, నాన్ వెజ్ ఎట్లా తింటారు అని. ఇక్కడ పురాణం వచ్చిన ఆచారం ప్రకారం ఇక్కడ విశేషం ఏంటంటే ఓన్లీ ఇక్కడ విశేషం పూర్వకులకి పిండ ప్రదానం చేసి పాలలు పెట్టి భోజనం పెట్టే ఆచారం విశేషమైంది. ఇక్కడికి భక్తులు చాలా అధికంగా పొద్దున చాలా బాగా పోతున్నారు. దాదాపు ఇప్పుడుగా 2.5 లక్షల దాకా మంది జనాలు వచ్చారండి. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగిందండి. 3 నదుల కలయిక సందర్భంగా ఇక్కడ 3 నదులు కలుస్తాయి. అందువలన ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేరడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి రావడం జరుగుతుందండి. తీర్థాల సంగమేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. 100 ఏళ్ల చరిత్ర గల గుడి. ఇక్కడ తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, నైట్ కళ్యాణం కూడా జరుగుతుంది.